హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గురించి, ఆ రోజు యొక్క ప్రాముఖ్యత మరియు ఆ రోజు ప్రత్యేకంగా చేయబోయే నైవేద్యం గురించి మీ అందరికీ పరిచయం చేస్తాను. ఈ నవరాత్రుల సమయంలో మా ఛానల్లో ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యాలు ఎలా తయారు చేయాలో చూడండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. దేవి నవరాత్రులలో 5వ రోజు శ్రీ మహాచండీ దేవి అలంకరణ. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అమ్మవారిని బంగారు రంగు చీరతో పూజించుకుంటారు. ఈరోజు పులిహోర పెట్టడం చాలా విశిష్టం. ఏదైనా పూజారికి స్వయం పాకం ఇవ్వడం చాలా మంచిది. పూజా ఫలితం శత్రుపీడ. మరి మన నైవేద్యం పులిహోర ఎలా చేయాలో చూద్దామా? పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ గుండుపప్పు, గుండు మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 3 స్పూన్స్ పల్లీ నూనె, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, ఉప్పు టేస్ట్కి తగినంత, 2 కప్స్ నానబెట్టి తీసిన చింతపండు గుజ్జు, 5 నుంచి 6 ఎండుమిరపకాయలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ కరివేపాకు. మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? ముందుగా పులిహోరకి మనం ఒక పౌడర్ రెడీ చేసుకుందామండి. ఈ పౌడర్ చాలా ఇంపార్టెంట్. ఈ పౌడర్ వేయడం వల్ల మనకు గుళ్ళో ఉండే పులిహోర టేస్ట్ వస్తుంది. ఇది లేకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే ఇది వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ పౌడర్ చేయడానికి ఆవాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 2 స్పూన్స్ ఆవాలు అయితే, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, ఇవన్నీ షాలో ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇది లాస్ట్లో వేద్దాము. ఆ తర్వాత అన్నం ఉడికించి పెట్టుకుందామండి. అన్నం కొంచెం పలుకుగా చేస్తే బాగుంటుంది పులిహోరకి. నేను అన్నం ఇక్కడ ఉడికించి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు పులుసు రెడీ చేద్దాం. పులుసు గురించి ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి ఆయిల్. నేను ఇక్కడ 1.5 కేజీ ప్రసాదంకి చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. పులిహోరకి పల్లీల నూనె వాడితేనే బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర, ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి పులిహోరకి, అప్పుడే బాగుంటుంది. ఈ 2 వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేగనివ్వాలి. ఇవి వేగాక ఇందులో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఈ 3 వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ మారాక తగినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసునంతా వేసి మిక్స్ చేస్తున్నాం. ఈ పులుసు వేసాక ఇందులో పచ్చిమిరపకాయలు వేసి, దాని తర్వాత కరివేపాకు కూడా వేసి ఇవన్నీ దగ్గరకు వచ్చేంత వరకు సిమ్లో ఉడకనిద్దాం. ఇదంతా బాయిలింగ్ స్టేజ్కి వచ్చి ఇలా దగ్గరికి అవ్వాలండి. దగ్గరకు వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న అన్నంలో కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం.
ఇదంతా మిక్స్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ వేసి ఇది కూడా మిక్స్ చేసుకుందాం. ఇది కొద్దిగా తక్కువ వేసుకోండి ముందుగా, తర్వాత టేస్ట్ చూసి మీరు పౌడర్ ఎక్కువ తక్కువ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మిరియాలు ఆవాలు ఉంటాయి కదా, కొద్దిగా ఎక్కువ వేస్తే చేదయ్యే అవకాశం ఉంది, అందుకే చూసి వేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయ్యాక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ప్రసాదం రెడీ అయిపోయింది. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్స్లో చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.